హీరో శివాజీ మాట్లాడిన ఏవైతే వాక్యాలు ఉన్నాయో మహిళల దుస్తుల పైన ఆ కాంట్రవర్సీ ఇప్పటితో ముగిసేలా కనిపించడం లేదు. ఒక్కొక్కరుగా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు కామెంట్ చేస్తున్నారు దీనిపైన నెగిటివ్గా పాజిటివ్గా. రీసెంట్గా మంచు మనోజ్ శివాజీ పేరును తీసుకోకుండా ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. అది శివాజీ వాక్యాలను ఖండిస్తూ ఇటువంటి వాక్యాలు చేయడం నిజంగా బాధాకరం. అతని తరపున నేను క్షమాపణలు చెప్తున్న మహిళా లోకానికి అంటూ కూడా ఆయన ఒక పోస్ట్ చేయడం జరిగింది ట్విట్టర్లో. అంతేకాకుండా స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్క మానవుడి అదృష్టం, స్వేచ్ఛ పైన చర్చకు తావు లేదు అంటూ కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. మహిళలు తమకు ఇష్టం వచ్చిన దుస్తులను వేసుకోవడంలో వాళ్ళకు స్వేచ్ఛ ఉంది అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మహిళ వ్యక్తిగత స్వేచ్ఛకు అతని వాక్యలు భంగం కలిగించేలా ఉన్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా అనసూయ భరద్వాజ్ అయితే సామాన్లు ఏంటి ఇలా మాట్లాడడం, ఎక్కడికి వెళ్తున్నామంటూ కూడా అనసూయ సీరియస్గా కామెంట్ చేయడం జరిగింది. చిన్మయ్య అయితే ఆయన జీన్స్ టీషర్ట్ వేసుకున్నాడు. మరి అతను ధోతి ఇండియన్ సంప్రదాయాన్ని ప్రకారం అయితే ధోతి షర్ట్ వేసుకోవాలి కదా, మళ్ళీ అతను జీన్స్ అండ్ టీషర్ట్ ఎందుకు వేసుకోవడం జరిగింది అని కూడా ఆమె ప్రశ్నించింది. అతనికి పెళ్ళయింది కదా, తాళి బొట్టు కూడా ఆయన వేసుకోవాలి కదా, ఇవన్నీ మహిళలకే ఎందుకు పరిమితం చేశారంటూ కూడా ఆమె ప్రశ్నించింది. అయితే చిన్మయి వాక్యాలు అయితే కొద్దిగా తీవ్రంగా ఉన్నాయి. అనసూయ భరద్వాజ్ అండ్ మంచు మనోజ్ వాక్యాలను మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఉమెన్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా వాళ్ళ వాక్యాలు ఉన్నాయని చెప్పడం అక్కడి వరకు బాగుంది. అయితే చిన్మయి ఎప్పుడు కూడా ఒక ఎక్స్ట్రీమ్ను దాటి ఆమె మాట్లాడుతుంటుంది. ఆమె మాటలకు అర్థం పర్థం ఉండదు. మన ఇండియన్ సంప్రదాయం ప్రకారం ఓకే, దుస్తుల విషయంలో ఎటువంటి బట్టలైనా వేసుకోవచ్చు, కానీ ఆమె చెప్పిన కొన్ని వాక్యాలు అయితే అవి యాక్సెప్ట్ చేయదగినవి కాదు. తాళి బొట్టు అనేవి మగవాళ్ళు వేసుకోవడం మన ఇండియన్ సంప్రదాయం కాదు. అయితే ఆమె మాట్లాడాల్సిన మాటలు ఏవైతే ఉన్నాయో డ్రెస్సుల పైన మాట్లాడమను, ఇటువంటి ఒక సంప్రదాయాన్ని వదిలి మాట్లాడడం అంత మంచిది కాదు.